హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చలికాలంలో అందరికీ జలుబులు దగ్గులు వస్తున్నాయి కదండి. నాకు కూడా ఫుల్లుగా కోల్డ్ చేసింది, విపరీతమైన గొంతు నొప్పి జలుబు చేసింది. ఈరోజు మనము వామాకు రసం చేసుకుందాం. చాలా కమ్మగా ఘాటుగా చాలా అద్భుతంగా ఒక ముద్ద వామాకు రసంతో అన్నం తింటే మనకు పట్టిన జలుబు దగ్గు గొంతు నొప్పి తలనొప్పి ఇటువంటి సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఎన్ని మందులు కూడా వేసుకుంటున్నాను, వారం రోజుల నుంచి అస్సలు తగ్గలేదు. కానీ ఈరోజు వామాకు రసం చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో రసం పెట్టాలనుకుంటున్నాను, మిరియాలు వేసి అందులో వామాకు వేసుకొని రసం చేసుకొని మనం ఈరోజు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వామాకు రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం, ఓకేనా? ముందుగా వామాకు రసానికి కావాల్సిన పదార్థాలు ఇవి చూడండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ కావాలి. ముందుగా వామాకు రసానికి కావాల్సిన పదార్థాలు ఇవి చూడండి. వామాకు, ఇది లేత వామాకు, ఇది ముదురు వామాకు. నేను మా గార్డెన్లో వామాకు ఉందండి, ఇది ఫ్రెష్గా కడిగి తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఈ వామాకు ఒక 10 వామాకులు కావాలి మనకు. అలాగే చూడండి కొత్తిమీర, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టొమాటోలు, చింతపండు, కొద్దిగా చింతపండు కావాలి. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే రసం కదా, ఒక రోల్ తీసుకొని ఇప్పుడు ఇంతకుముందు వెల్లుల్లి దంచానండి. ఇందులోకి ధనియాలు టేబుల్ స్పూను, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి దంచుకుందాం మెత్తగా. వామాకు రసం కదా, ఇది కచ్చా పచ్చాగా దంచుకుందాము. మీకు దంచుకునే ఓపిక లేకుండా మిక్సీలో వేసుకోండి, నేనైతే దంచుకుంటున్నాను. ఇదేనండి మనకు రసానికి కావాల్సినది. చాలా 2 రోజులు కూడా ఉంటుంది, బయట పెట్టినా కూడా ఏమవ్వదు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇదంతా మెత్తగా దంచుకుందాం. మెత్తగా అంటే బాగా మెత్తగా కాదు, కచ్చా పచ్చాగా కొద్దిగా. ఇవన్నీ నలగాలి కదా, ఎల్లిపాయలు వేసుకుందాం దీంట్లో. మెత్తగా దంచేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఇప్పుడు కచ్చా పచ్చగా అయింది. దీంట్లో ఒక ఎండుమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుందాం. బాగుంటుందండి, దీంట్లో ఇంకేం కారం ఉండదు. ఇది మాత్రమే వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక ఎండుమిర్చి, ఇవి అన్నీ వేసి దంచుకుందాం ఈ విధంగా. చూడండి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాము. ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఇది ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. ఇదంతా తర్వాత శుభ్రం చేసుకుందామండి. ఈ రోలు ఎప్పటికప్పుడు వెంటనే కడిగి పెట్టుకోండి. దీంట్లో వాటర్ పోసి పెడతాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూను పెద్ద ఈ గంట నిండా ఆయిల్ వేసానండి. దాంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాం. చూడండి ఇలాగ తాలింపు గింజలు కలిపి పెట్టుకుంటాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. చూడండి జలుబు దగ్గు ఇవన్నీ వారం రోజులుగా వేధిస్తూనే ఉన్నాయి. అందుకోసానికే ఈరోజు మిరియాలు వేసి చక్కగా వామాకు రసం చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ముందుగా దీంట్లోకి ఎల్లిపాయ వేసుకున్నాం. ఎల్లిపాయ చిటపటమన్న తర్వాత కరివేపాకు, తర్వాత ఈ వామాకు, తర్వాత ఈ టొమాటో రసం కదండి, టొమాటోలు కంపల్సరీ. అలాగే ఇది చింతపండు కడిగి తీసుకొస్తాను. చూడండి కడిగి చింతపండు వేసి ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసుకుందాం. చిమ్మి వేసానండి, ఘాటు వస్తుందని. ఒకసారి ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వేగిందో లేదో చూద్దాం. వామాకులు త్వరగా మగ్గిపోతాయండి.
టొమాటోలు, మనం వేసుకున్న చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ దగ్గరగా మగ్గనియాలి. మగ్గితే ఇది మెత్తపడేదాకా బాగా మగ్గనియాలి. మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం, చూపిస్తాను. వావ్, చూడండి టొమాటోలు ఇవన్నీ వామాకు చూడండి ఇలాగా దీంట్లోనే కలుపుకోవాలి. ఇవన్నీ మెత్తగా ఉడకనిద్దాం. వామాకు కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోకి మెత్తగా ఇక్కడ చూసారా వామాకు, ఇక్కడ చూడండి వామాకు ఇలా అంటే మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు ఉప్పు వేసుకుందాం సిమ్లో పెట్టుకొని. మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. రసానికి ఉప్పు పడుతుంది. అలాగే పసుపు వేసుకుందాం. పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. చింతపండు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇవన్నీ ఇట్లా దగ్గర ముద్దలాగా కావాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నాం కదా, ఏంటివి జీలకర్ర, అలాగే ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ దంచి పెట్టుకున్నాం కదా. ఇది కూడా ఒకసారి పోపులో వేగనిద్దాం. తాలింపులో చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో, బాగా వేగిపోయింది కదా. ఇలాగా ముద్ద కానియాలి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా రసం ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. మనకు చారుకు తగినంత నేను 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. రసం కదా. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. చూడండి రసం చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. దగ్గు చంపేస్తుంది, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. ఎలా ఉందో చూద్దాం. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని కుమ్మేద్దాం. వావ్, అద్భుతంగా భలే ఉందండి. చాలా బాగుంది, టేస్టీగా బాగుంది. కమ్మగా పుల్లగా వామాకు ఫ్లేవర్తోని. టొమాటో వేసాం కదా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసాం కదా, ఘాటగా చాలా బాగుంది. మనం ఎన్ని మందులు వేసుకున్నా కూడా తగ్గని జలుబు ఈ వామాకు రసం ఇంత అన్నం తినండి, ఒక దెబ్బకు తగ్గిపోతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో వేసుకొని తింటాం, ఓకేనా? సరే, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసినాను, మూత పెట్టేసినాను. వామాకు రసం రెడీ అయిపోయింది. ఈ గిన్నెలోకి మనము ఇప్పుడు పోసేసుకుందాము రసాన్ని అంతా. చక్కగా కమ్మటి గుమగుమలాడే వామాకు రసం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలి కదా. ఇది ఇలాగే ఉంచేస్తాను, రేపటికి వస్తుంది. ఇలాగే 2 డేస్ అయినా ఉంటుందని చెప్పాను కదా. చూడండి, వావ్, టేస్టీ వామాకు రసం అద్భుతంగా ఉంది. వావ్, వామాకు ఫ్లేవర్తోని వేడి వామాకు రసం చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. బాయ్. దగ్గు, జలుబు, తలనొప్పి
చలికాలంలో వచ్చే రుగ్మతలన్నిటిని నివారించే వామాకు రసం.